ఆనాడు తిరుపతి 26వ డివిజన్ తిలక్ రోడ్డు నుండి జబార్ లేఅవుట్ మీదుగా గంగమ్మ గుడికి వెళ్లేటువంటి మార్గము అత్యంత ఇరుకుగా, కనీసం ద్విచక్ర వాహనం వెళ్లాలి అన్నా అత్యంత కష్టతరంగా ఉండేది. అలాంటి రోడ్డును ఆనాడు నగర డిప్యూటీ మేయర్ గా ఉన్న భూమన అభినయ్ రెడ్డి గారు దాదాపు 1,50,00,000 రూపాయల నిధులతో 40 అడుగుల నూతన రోడ్డును నిర్మించి ఆ రోడ్డుకు జగద్గురువులు శ్రీ 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 రామానుజాచార్యుల వారి మాతృమూర్తి అయిన భూపిరాట్టి పేరుతో భూపిరాట్టి మార్గము అని పెట్టడం జరిగింది. కానీ నేటి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ రోడ్డుపై రోజుల తరబడి చెత్త చెదారం పేరుకుపోయి వాహనాల పార్కింగ్ అధికమై ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు రోజు రోజు ఎదుర్కొంటున్నప్పటికీ వందలాది వాహనదారులు రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కనీసం నగరపాలక సంస్థ అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. నేడు ప్రజలందరూ కూడా ఆనాడు ముందు చూపుతో నగరంలో విస్తృతంగా రోడ్ల నిర్మాణం చేపట్టి నగర స్వరూపాన్నే మార్చినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఈనాడు పాలకులు కనీసం కొత్త రోడ్డులను నిర్మించకపోయినా ఉన్న రోడ్లను సరైనటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నారు అంటూ వాపోతున్నారు.